గ్రామంలో పక్షులు పిల్లలు ఆడుకుంటున్నారు. ఒకప్పుడు ఓ శాంతమైన గ్రామంలో పెద్ద తోట చివర ఒక గొప్ప వృద్ధ వృక్షం ఉండేది. ఆ చెట్టు ఓ సాధారణ చెట్టు కాదు, అది ఎంతో జ్ఞానం కలిగినది. ఎన్నో కాలాలను, ఎన్నో కాలచక్రాలను చూసింది. పిల్లలు ఆ వృక్షం నీడలో ఎంతో సంతోషంగా ఆడేవారు. పెద్దలు అందులో కూర్చొని కథలు చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఎవ్వరికీ తెలియదు ఆ చెట్టు వినగలదు. అంతే కాదు గుర్తుపెట్టుకునేది చిన్న బాబు రవి. చెక్క బొమ్మ చేతిలో పట్టుకుని, నా బొమ్మ పగిలిపోయింది, ఎవరూ నాతో ఆడర్ అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ రవి మాటలు చెట్టు విన్నది. ఓ సున్నితమైన గాలి రవిని తాకింది. అతడు తల పైకెత్తి చూశాడు. వృక్షం శాంతంగా నెమ్మదిగా, ఎందుకు బాబు బాధగా ఉన్నావు అని అడిగింది. రవి ఆశ్చర్యంతో కన్నీరు తుడుచుకుంటూ, నువ్వేనా మాట్లాడిందే అన్నాడు వృక్షం. అవును బాబు, నేను 100 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. నీ బాధ నాకు చెప్పు. రవి తన మనసులోని బాధ మొత్తం చెట్టుతో చెప్పాడు. చెట్టు ఓ తాతగా వినిపించింది. తర్వాత చెట్టు చెప్పిన మాటలు రవి మనసును మార్చేసింది. వృక్షం ఇలా అంటుంది, ఆ బొమ్మని మరో వస్తువుగా మార్చవచ్చు. రవి ఇంటికి పరిగెత్తుతాడు. బొమ్మను పక్షులు తినే పాత్రగా మార్చాడు. చెట్టు మాటలతో స్ఫూర్తిని పొందిన రవి తన బొమ్మను పక్షుల తినే పాత్రగా మార్చాడు. ప్రతి ఉదయం పక్షులు వచ్చేవి. అతని మిత్రులు కూడా తిరిగి వచ్చారు, ఆశ్చర్యంగా, సంతోషంగా. ఇక రవి ఒంటరిగా ఉండలేదు. ఆ రోజు నుంచి వృక్షం మిత్రుడైంది. ఆ చెట్టు చెప్పిన పాఠం రవి ఎప్పటికీ మర్చిపోలేదు. కథా నీతి, పాతవి పగిలిపోయినవి కూడా కొత్త ఆనందాన్ని సృష్టించే శక్తిని కలిగి ఉంటాయి.